గుంటూరుకి సేవలు వెళ్ళిపోతాడు అని చెప్పి డాక్టర్ కూడా వచ్చిందట. కానీ అది కూడా ఎవరికి చెప్పకుండా టాబ్లెట్ చెప్పాడు. తర్వాత అమ్మడికి చెప్పినప్పుడు హాస్పిటల్కి తీసుకుంటే చాలా సీరియస్ అని చెప్పారు. కానీ దేవుడు మాట్లాడమంటే శనివారం అయ్యి దర్శించడం సారికి చెప్పారు. సార్ ఇలా అంటే మా ప్రభు బిడ్డని దేవుడు ఏమి చేయడు సంపాదిస్తాడని చెప్పారు. మేము వెళ్ళి 5 రోజులు అట్లే కనిపెట్టుకున్నాం. ప్రభువు మా తండ్రిని ప్రకటించి సజీవులుగా ఇంటికి నడిపించాడు. అందరూ మా తండ్రి గురించి ప్రార్థన చేయండి. ప్రభుదాసు గారు ఆయన సేవలోనే ఉంటాడు. అయితే మా తమ్ముడు మారు మనసు పొందలేదు. మాకు కొరకు ఆయన చరణానికి పోస్తున్నాడు. వాళ్ళు మారు మనసు కొరకు ప్రార్థించమని ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రార్థించమని వేసినాము వచ్చాను. మరి మంచి సాక్షి చెప్పింది. వారి తండ్రి గారి సేవకుడు ప్రమోద్ గారు సొంతంగా శిక్ష కట్టుకొని ఆత్మల భారం కలిగి సేవ చేస్తున్నారు.